Good morning, students. I am from Akshara Polytechnic College. Myself, Raghunath Singh. ఈ సెషన్లో మనం ఏం చేస్తాం అంటే 2019-2018 ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చెక్ చేస్తాం ఫ్రమ్ పాలినామియల్స్. సో ఫస్ట్ సమ్ చూడండి, ఇది 2019 లో అడిగారు అండ్ లాస్ట్ సెషన్లో ఇలాంటి సమ్స్ చాలానే చేసాం. సో f of x equal to 5x power 4 minus 9x cube minus 3x square plus 11x minus 18 is divided by x minus 2. Then the remainder is, అప్పుడు రిమైండర్ ఏమొస్తుందని అడిగాడు. f of x is equal to x 5x power 4 minus 9x power 3 minus 3x power 2 plus 11x minus 18 ను x minus 2 చేత భాగింపగా వచ్చి శేషము. ఏ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి -7, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 1. సో ఇలా సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్, మీకు చెప్పాను, ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి. f of x equal to 5x power 4 minus 9x cube minus 3x square plus 11x minus 18. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ అంటే x minus 2, దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. సో ఇటు పక్కన -2 వెళ్తే +2, సో x ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఈ 2 మనం ఇందులో రీప్లేస్ చేస్తే మనకి రిమైండర్ అంతా వస్తుంది ఫ్రమ్ రిమైండర్స్ థియరం. సో f of 2 ఈక్వల్ టు 5 2 పవర్ 4 మైనస్ 9 2 పవర్ 3 మైనస్ 3 పవర్ 2 స్క్వేర్ ప్లస్ 11 పవర్ 11 ఇంటూ 2 మైనస్ 18. సో చూడండి, 5 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 2 2 4 4 2 8 2 16 మైనస్ 9 ఇంటూ 8 మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 11 ఇంటూ 2 అంటే 22 మైనస్ 18. సో ఇప్పుడు చూడండి, 15 ఇంటూ 6 అంటే 80. లేదు మీకు ఫాస్ట్ రాలేదనుకోండి, 16 కదా 5 times 15, 6 అంటే 30, 50 ప్లస్ 30 80. సో 80 మైనస్ 72 మైనస్ 12 ప్లస్ 22 మైనస్ 18. సో ప్లస్ ఏవేవి ఉన్నాయి చూడండి, 80 ఒకటి 22 ఒకటి. సో 80 ప్లస్ 22 ఎంత, 102. ఓకే, పక్కన పెట్టండి. మైనస్లు ఏమున్నాయి, 72 మైనస్ 12 మైనస్ 18. సో 72 12 18. సో 12 1 10 102. సో ఎంత వచ్చింది, 102. సో ఇప్పుడు మనం క్లియర్ చెప్పచ్చు ఏంటి ఆన్సర్ 0, ఎందుకంటే ప్లస్ 102 ఉంది, మైనస్ కూడా 102 ఉంది. సో ఆప్షన్ 0. సో రిమైండర్ ఏమొస్తుంది 0. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. సో దీన్ని ఏమంటాం, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. ఏదైనా రిమైండర్ కానీ 0 వస్తే దాన్ని నిష్పక్షపాతం అంటారు. సో ఎగ్జాక్ట్లీ 0 ఏమంటారు, నిష్పక్షపాతం. అక్కడ రిమైండర్ ఏమొచ్చింది 0 వచ్చింది. ఓకే స్టూడెంట్స్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ది షార్ట్ కట్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం, తర్వాత x - 2 అన్నది దాన్ని x - 2 అయితే x - 2 ఏది ఇస్తే దాన్ని తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. సో నెక్స్ట్ x ఈక్వల్ టు సంథింగ్ వెళ్తుంది కదా, ఆ వాల్యూని పట్టుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే వచ్చేదే రిమైండర్. సో దీన్ని మనం మామూలు వేలో చెప్పాలి అంటే టెక్నికల్ వేలో. సో f of x అనే ఫంక్షన్ ఇస్తారు, ఉంచండి. x - a ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు a. ఇది ప్లస్ ఆర్ మైనస్ a ఏదైనా కావచ్చు. ఇది ప్లస్ a అయితే మైనస్ a అవుతుంది, మైనస్ a అయితే ప్లస్ a అవుతుంది. సో అది పట్టుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తే f of a వేస్తే మనకు వదిలేది రిమైండర్. వాట్ ఇస్ ద ఫైనల్ వి ఆర్ గెట్టింగ్, రిమైండర్ హియర్. Is it okay students? 2019 paper lo adigaru, please note it carefully. Students, second sum, this is from 2019 paper. The roots of 2x minus 2 by 3, 2x minus 2 by x equal to 3 are 2x minus 2 by x equal to 3 యొక్క మూలాలు. మీకు ఎప్పుడు చెప్పాను, ఇలా ఎప్పుడైనా మూలాలు ఉన్నాయి నథింగ్ బట్ రూట్స్ అంటే మనం ఏం చేయాలను, ఆప్షన్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆ ఈక్వేషన్ ఏది సాటిస్ఫై చేస్తే అదే మనకి మూలాలు అవుతాయి. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, 2x minus 2 by x equal to 3 అంటే ఏంటంటే ఇప్పుడు x వాల్యూ ఫస్ట్ ఇది ప్లేస్ చేస్తే ఈక్వల్ టు 3 అవ్వాలి. 3 అయితే అది ఆప్షన్ కాకపోతే కాదు. సో ఫస్ట్ ఏంటి 1 కదా, 1 ప్లేస్ చేయండి. 2 of 1 minus 2 by 1 equal to 3. 2 minus 2 equal to 3. సో 0 equal to 3 వస్తుంది. సో ఖచ్చితంగా ఆప్షన్ 1 అనేది కాదు, 1 అనేది కాదు, ఆప్షన్ ఏ అనట్లేదు, 1 కాదు కాబట్టి. సో ఈ ఆప్షన్ మొత్తం కాదు, ఈ ఆప్షన్ కూడా కాదు. సో మిగిలింది ఏంటి, 2 minus -1/2. సో ఇప్పుడు చెక్ చేయండి, 2 ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి 2 పెట్టండి, -2/2 ఈక్వల్ టు 3. 2 into 2 4, 2/2 అంటే 1, 3 minus 3, 4 minus 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈజ్ ఇట్ ఓకే, సరిపోయింది, ఫైన్. నెక్స్ట్ చెక్ చేయండి, నెక్స్ట్ -1/2 పెడదాం. 2 of -1/2 minus 2 by -1/2 ఈక్వల్ టు 3. 3 రావాలని చూపించాలి కదా, అందుకే ఈక్వల్ టు 3 ఉంచాను. సో ఈ 2 క్యాన్సిల్, -1. సో
ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ 2 1/2 ఈక్వల్ టు 3. సో ఎప్పుడైతే కింద ఉందో అది పైకి వెళ్తుందా లేదా? పైకి వెళ్తే 2 × 2 4/1 అంటే 4 ఈక్వల్ టు 3. -1 + 4 అంటే 3. సో బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాబట్టి మనం ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ కింద ప్లేస్ చేయొచ్చు. సార్ ఇక్కడే చెప్పేయచ్చు కదా సార్, అవుతుంది కదా పెట్టేద్దాం అంటే, ఇన్ కేస్ -1/2 అవ్వకపోతే ఖచ్చితంగా, ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు. ఇక్కడ -1/2 కాకుండా +1/2 అనుకోండి, 2 అవుతుంది. బట్ +1/2 అవుతుందా? అవ్వదు. మనం ఏం చేస్తాం, వాట్ అవుతుంది కదా చూసి పెట్టేస్తే ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది +1/2 అనుకోండి, ఇది కాదు, అప్పుడు ఆప్షన్ అవ్వాలి, నాకు ఏది కాదు. ఓకేనా స్టూడెంట్స్, చెక్ చేసుకోండి కేర్ఫుల్గా, రెండు నీట్గా చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈజీ ట్రిక్ ఏం చేస్తే ఇక్కడ మనం ప్లే చేసింది బాబు. ఈ ట్రిక్స్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి, యాజ్ పర్ ద సమ్ మారుతూ ఉంటాయి. నేను ఎందుకు మీకు అలా చెప్తున్నా అంటే, యూజ్ యువర్ బ్రెయిన్, మీ బ్రెయిన్ బట్టి వాడండి. ఇక్కడ 1 అవ్వలేదు, సో 1 అవ్వలేదు కదా పక్కన పెట్టి -1/2 చెక్ చేస్తాను అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవునా కాదు? సో 1 అవ్వలేదు కాబట్టి ఇది కాదు, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇది కాదు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ -1/2 ఉంది, 1 అవుతుంది బట్ -1/2 అవుతుంది. మనకి రూట్స్ అంటే ఏంటి, 2 అవ్వాలి. ఇక్కడ చూడండి 2 అవుతుంది, 1 అవ్వదు. ఓకేనా? సో ఇందులో ప్లేస్ చేసి ఇక్కడ ఇచ్చాడు. సో యాజ్ పర్ 1 అవ్వదు కాబట్టి ఈ 2 తీసి అది చెక్ చేసుకున్నాను నేను. సో అలా చెక్ చేయండి, ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ అవర్ థర్డ్ ప్రాబ్లం. √3x + √2y = 2√2, √2x - √3y = 3√3 implies x value y value. ఏంటి? √3x + √2y = 2√2, √2x - √3y = 3√3. సమీకరణ సాధనాలు. 1 ఆప్షన్ ఏ ఏంటి, 1, 2. ఆప్షన్ బి √6 - 1. ఆప్షన్ సి 2 - 1. డి √2 - √3. √2 - √3. √2 - √3. ఓకే. ఆప్షన్ చూడండి, 1, 2, √6, -1, 2, 1, √2, √3. ఓకే. సి స్టూడెంట్స్, ఇప్పుడు ఇలాంటి సమయంగానే సార్ మనం మొత్తం చేద్దామా సార్ అంటే చేయొచ్చు సార్. √3x + √2y = 2√2, √2x - √3y = 3√3. ఇలా సమ్ రాసుకొని ఏం చేయాలి, జనరల్ మెథడ్ అయితే ఏదో ఒక దాన్ని మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √3 ఉంది. సో దీన్ని √3తో చేయండి, దీన్ని √2తో చేయండి. ఎందుకు సార్ అలా √2, √3 అంటే అప్పుడు 2 క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ √3 ఉంది, √2 అవ్వదు. ఇక్కడ +√2 ఉంది, ఇక్కడ -√3 అవ్వదు. సో ఏవో ఒకటి మనం క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇది √3తో దీన్ని, √2తో దీన్ని చేస్తున్నాను. లేదంటే మీరు ఏం చేయొచ్చు, √2తో దీన్ని, √3తో దీన్ని చేస్తే x క్యాన్సిల్ అవుతుంది. నేను y ఎందుకు ఫోకస్ చేస్తాను, ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి ఈజీ క్యాన్సిల్ అవుతాయని. సో √3 × √3 అంటే 3x, √3 × √3 అవుతుంది, √3 × √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. సో అందుకు 3x ప్లస్ √2 × √3. √2 × √3 ఎప్పుడైనా చేస్తే √2 × 3 అంటే √6 అవుతుంది. చూడండి, √2 × √3 అయితే √2 × √3 √6. ఇది కూడా అంతే, √3 × 3 √3 స్క్వేర్, స్క్వేర్ రూట్ పోయి 3 బయటకు వచ్చింది. సో ఇది ఏమవుతుంది, √6y = 2 × √2 × √3. 2 ఉంది కదా, సో 2 అలానే రాస్తాం. ఇక్కడ √2 ఉంది, √3 ఉంది అంటే √6. సేమ్ మళ్ళీ అలాగే స్ట్రక్చర్ ఉంది, √2 × √2 2x - √6y ఎలా అంటే √3 × √2. నెక్స్ట్ అంటే 3 × √2 అంటే 3√6. సో ఇప్పుడు చూడండి, మనం సాల్వ్ చేయడానికి అవుతుందో చెక్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏం చేద్దాం, యాడ్ చేద్దాం. యాడ్ ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇది మైనస్ ఉంది, యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి. సో 3x + 2x 5x, ఈ రెండు క్యాన్సిలింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ చూడండి, √6 కామన్, సో 5√6. సో x ఈక్వల్ టు వాల్యూ ఏంటి, 5√6/5. 5 క్యాన్సిల్, √6. x వాల్యూ ఈక్వల్ టు వస్తుంది √6. ఇప్పుడు √6 వాల్యూ చూడండి, ఇందులో ఓన్లీ 1. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు √6 కానీ మీరు ఇందులో ప్లేస్ చేసుకుంటే x ప్లేస్ లో, అప్పుడు మీకు y వాల్యూ కూడా వస్తుంది. అది చెక్ చేసుకోవచ్చు మీరు కావాలి అంటే. చూడండి ఇప్పుడు, సో ఎక్కడ పెట్టుకుంది, ఇక్కడే ప్లేస్ చేద్దాం. ఏంటిది,
సో ఎక్స్ ప్లస్లో √6 పెట్టుకుంటే ఇక్కడ √18 అయిపోతుంది. సో ఇక్కడ కాకుండా ఇక్కడ ప్లేస్ చేసి వద్దాం, ఈజీగా వస్తుంది. ఎందుకంటే 3 ఇంటూ √6 ప్లస్ y ఇంటూ √6 అంతే కదా, ఈక్వల్ టు 2√6. అన్నిట్లో కామన్ మనకి ఏముంది సార్, √6 కామన్ ఉందా లేదా? సో √6ని క్యాన్సిల్ చేసేయండి. మొత్తం అన్నింటిలో కూడా కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో మిగిలింది 3 + y = 2. y = 2 - 3 - 1 వచ్చిందా లేదా? సో స్టూడెంట్స్ ఫస్ట్ ఇది నోట్ చేయండి, దీని తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు జనరల్ మెథడ్లో చూస్తే మనకు ఒక 2 to 3 minutes పట్టింది. మినిమం 2 minutes వేసుకుంది, ఎందుకంటే ఇంటూ కరెక్ట్గా చేయాలి, ఏ ఈక్వేషన్లో ప్లేస్ చేసుకోవాలని. మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ ప్లేస్ చేస్తే ఫాస్ట్గా వచ్చింది, ఈ ఈక్వేషన్ ప్లేస్ చేస్తే సమ్ వాట్ టైం పట్టేది. ఓకేనా? సో ఇప్పుడు జనరల్గా ఎలా చేయాలి అంటే షార్ట్ కట్ మెథడ్ మీకు చెప్పాను, ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలని చెప్పాను లేదా రూట్ అన్నప్పుడు. సో ఇప్పుడు ఈ రెండింటిలో 1, 2 ఉంది. సో 1 అనేది ఇందులో పెట్టండి, 1 ను 2 పెట్టండి. 1 x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 ఈక్వల్ టు 2√2. సో చూడండి ఇది వస్తుంది √3 + 2√2 = √2. చూడండి ఏమైంది, x ప్లేస్లో 1 పెట్టాను, √3 × 1 అంటే √3 ప్లస్ √2 × y అంటే 2. సో 2√2 ఈక్వల్ దేనికి 2√2. మనకి ఎక్స్ట్రా ఏముంది, √3 ఉందా లేదా? సో 1 అనేది ఖచ్చితంగా కాదు, 1 అనేది ఖచ్చితంగా కాదు. సో ఇక్కడ ఈ 1 ఆప్షన్ ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలిన ఆప్షన్స్ ఏంటి, బి డి. సార్ ఇక్కడ ఎలా సార్, ఇక్కడ ఆలోచించండి క్లియర్గా. ఇక్కడ √6 ఉంది, -1 ఉంది, √2 ఉంది, √3 ఉంది. ఇందులో రెండిట్లో ఏమైనా కామన్గా ఉన్నాయా? ఏది కామన్గా లేదు. సో వీ హ్యావ్ టు టేక్ ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది. అదే తీసుకోవాలి, √2 √3 కాకుండా -1 తీసుకోండి, ఈజీగా సాల్వ్ అవుతుంది. -1 తీసుకుంటే మనకి ఇది తీసుకుంటే ఫాస్ట్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది తీసుకున్నా ఓకే, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సో ఇప్పుడు ఈ రెండు కామన్ తెలిపే కాబట్టి ఇది ఇందులో వేద్దాం, √3 × √6 అదర్వైజ్ -2√-1 = 2√2 అవునా కదా? చూడండి √3 × x అంటే √6 -2 -1 = 2√2. సో ఏమవుతుంది, ఇది √18 అవుతుంది, ఇది ప్లస్ √2 అవుతుంది, 2√2. ఇటు పక్కన ప్లస్ √2 అంటే వెళ్తే ఏమవుతుంది, -2√2 అంటే ఇది ఏమొస్తుంది, ఇక్కడ మనకి √2 వస్తుంది. ఏమొస్తుంది, 2√2లో 1 √2 పోతే √2 వస్తుంది. ఇప్పుడు 18 మనం ఎలా రాయొచ్చు ఆలోచించండి. 18 3² × 2 రాయొచ్చా? 3² అప్పుడు 3√2 వస్తుంది. ఇది ఒకసారి వీడియో పాస్. సో స్టూడెంట్స్ సీ హియర్, ఇక్కడ చూడండి మనం చేసిన మిస్టేక్, √3x + √2y కదా, నేను ఇక్కడ మైనస్ చేశాను, అందువల్ల మనకు తప్పు వస్తుంది. ఇది ప్లస్ పెట్టుకోండి, అప్పుడు ఏమవుతుంది, √18 - √2 సో ఇప్పుడు -√2 వెళ్తే +√2. సో √2 + 2√2 అంటే 3√2. మనం √18 ఎలా రాయొచ్చు, 3² × 2 రాయొచ్చు. 3² కాబట్టి రూట్ సెపరేట్ చేస్తే √3² × √2, రూట్కి స్క్వేర్ పోతే 3√3, ఇటు పక్క 3√3 ఇటు పక్క కూడా 3√3 ఉంది. సో ఈక్వేషన్ ఇది ఒకటే సాటిస్ఫై చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ఏం చేయొచ్చు అయితే మీరు జనరల్ మెథడ్లో చేయొచ్చు, అదర్వైజ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి షార్పర్ ఇన్ క్యాలిక్యులేషన్ అండ్ బీ కేర్ఫుల్ ఇన్ సింబల్స్. చూడండి మనం ప్లస్ లో మైనస్ పెట్టడం వల్ల సబ్ మారిపోయింది, అక్కడ రాంగ్ వచ్చేస్తుంది. సో ఓన్లీ చూసుకోండి, ఏ సింబల్ ప్రతి సింబల్ కూడా పాయింట్ అవుట్ పిన్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఇస్ ఇట్ ఓకే? సో ఇది అయిపోయింది కాబట్టి చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా కాదు ఇంకా. ఓకే స్టూడెంట్స్, ఇట్స్ అవర్ ఫోర్త్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ 2019 పేపర్. 2019 పేపర్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు, ఈ లెసన్ నుంచి కూడా చెక్ చేసుకోండి. ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ax + by = 2, bx + y = 5 or 4, 6, then a = ax + by = 2 మరియు bx + y = 5ల సాధారణములు 4, 6 అయినను a = ఇప్పుడు ఇచ్చినటువంటి x, y ఇది 4, 6 ఇచ్చారు చూసారా, ఇవి x, y వాల్యూస్, x, y వాల్యూస్, x, y వాల్యూస్. ఎందుకు x, y వాల్యూస్ అంటే ఏ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇచ్చేది x, y ఇచ్చి ఉండాలి. సో ఆ లాజిక్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇచ్చింది ఏంటి చూడండి. సో ఏం రాసుకోవచ్చు మనం, a =
4 b ఈక్వల్ టు 6. సో ఇప్పుడు ఇందులో పెట్టండి 4x ప్లస్ 6y ఈక్వల్ టు 2. సారీ 4a ప్లస్ సారీ గైస్ 4a ప్లస్ 6b ఈక్వల్ టు 2. సేమ్ ఇలాగే x అంటే ఎంత ఇచ్చారు మనకి, a అంటే ఎంత, సారీ ఇక్కడ కూడా తప్పు రాస్తాం, x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 6. సో x ప్లస్ లోకి ఏం వేస్తాం 4 వేస్తాం, y ప్లస్ లో 6 వేస్తాం. సేమ్ ఇక్కడ x ప్లస్ లో 4 y ప్లస్ లో 6 4b ప్లస్ 6y ఈక్వల్ టు 5. సో ఇది కూడా చూడండి ఇందాకలానే ఉంది, ఇక్కడ 4 ఉంది ఇక్కడ 6 ఉంది, అవునా కాదా? సో ఇప్పుడు మళ్ళీ రెండు సేమ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ సంథింగ్ చేయాలి. చూడండి ఏ ఇక్కడ 4a ఉంది, ఇక్కడ 6a ఉంది. సో పైదాన్ని దేంతో చేయాలి 6aతో, కింద దాన్ని 4aతో చేద్దాం. సో 24a ప్లస్ 24a 36b ఈక్వల్ టు 12a. సారీ 6 తో చేస్తే చాలు, మనం ఏ కూడా అక్కర్లేదు. 6 చేయండి, నెంబర్ 6 తో చేయండి. 6 4 జా 24a ప్లస్ 6 2 జా 36b ఈక్వల్ 6 ఇంటూ 2 12. సేమ్ ఇక్కడ కూడా 4 తో 4 ఇంటూ 4 16b. ఇప్పుడు ఈ కింద రాయండి 16b అనేది. నెక్స్ట్ 6a ఇంటూ 4 24a 4 ఇంటూ 5 20. సో మనకు కావాల్సింది ఏ కాబట్టి b క్యాన్సిల్ చేద్దాం. సో ఓకే, ఈ సమ్ ప్రకారం ఇలా క్యాన్సిల్ చేస్తే మనకి b వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి యూ షుడ్ క్యాన్సిల్. సో మైనస్ చేయండి, ఈ రెండు క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుంది 26 పోతే 20b ఈక్వల్ టు -8. సో b ఈక్వల్ టు -8/20. సో -4/5 వచ్చింది. సో -4/5 వచ్చింది కాబట్టి అది పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్ లో రిప్లేస్ చేయండి. 4a ప్లస్ 6 -4/5 ఈక్వల్ టు 2. 4a ప్లస్ మైనస్ 24/5 ఈక్వల్ టు 2. సో 4a ఈక్వల్ టు ఇటు పక్కన అయితే 22 ప్లస్ 4/5. సో ఎల్సిఎం 5 తీసుకుంటే 10 ప్లస్ 24/5. సో a ఈక్వల్ టు 34/5 ఇంటూ 4 2 జా 17 జా 17/10. So no option is not present here. Okay, ఇక్కడ తప్పు చేసాం, we are giving a mistake somewhere. -2/5 వస్తుంది. సో 8/4 అప్పుడు చూడండి, ఇక్కడ మిస్టేక్ ఇక్కడ 2 తో చేశాను, ఇక్కడ 4 తో చేశాను. సో 4 తో చేస్తే 2/5. సో here somewhat brain is not working very well. సో -2/5 -12/5. సో ఇప్పుడు ఏమైంది 12 అవుతుంది. సో 10 ప్లస్ 12 అంటే 32. a ఈక్వల్ టు, సో ఇది 12 కదా, 22/5. ఈ 4 ఇటు వస్తే బై 4. ఇలాగే తప్పు వస్తుంది. ఓకే స్టూడెంట్స్, somewhere we are doing mistakes. So whatever it may be, వీడియో సో మనం ఇలా కాకుండా ఇక్కడ ఏబీలు కాకుండా చూడండి, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ ప్రాసెస్ లో వెళ్ళకుండా చూడండి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 పెట్టుకున్నాం, 4a ప్లస్ 6b ఈక్వల్ టు 2. సో b కింద b రాసుకుందాం, 4b 6 ఓన్లీ 6. yes only 6 ఈక్వల్ టు 5. ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇందాక మనం చేసిన మేజర్ మిస్టేక్ అదే. సో అసలు కాన్స్టెంట్ లేదు కాబట్టి మనం ఈజీగా సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో చూడండి 4b ఈక్వల్ టు 5 - 6 అంటే 5 - 6 అంటే -1. b ఈక్వల్ టు -1/4. b ఎంత వచ్చింది ఇప్పుడు మనకి -1/4. అది పట్టుకొచ్చి ఈక్వేషన్ లో రీప్లేస్ చేయండి. -1/4 ఈక్వల్ టు 2. సో 4a -6/4 ఈక్వల్ టు 2. 2 టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. 2 3 జా 2 2 జా 4a ఈక్వల్ టు 2 ప్లస్ 3/2. ఇటు -3/2 అంటే +2/2. సో ఎల్సిఎం 2 తీసుకుంటే 4 + 3 a ఈక్వల్ టు 7/2. ఇటు పక్కన ఇంటూ 2 వస్తే 1/4. సో 7/8. సో ఆప్షన్ 7/8 చూడండి, b ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈజీగా వస్తుంది. సో అసలు చూడండి మనం చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 6 చేస్తే చాలు, ఇంకేం కాన్స్టెంట్ లేదు. మనం 6a వేయడం వల్ల ఇందాక మిస్టేక్ జరిగింది. సో ఓవర్లుక్ లో మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాం చూడండి. సమ్వాట్ నేను చేసే మిస్టేక్స్ మాత్రం మీరు రిపీట్ చేయకూడదు, ఎందుకంటే ఓవర్లుక్ లో నేనైనా కాదు మీరు అవే మిస్టేక్స్ చేస్తారు. సో బీ కేర్ఫుల్, ఒక్కసారి 1 2 సార్లు ఇలా చెక్ చేసుకోండి.
అప్పటికి నేను ఫస్ట్ మిస్టేక్ చేస్తాను, ఇలా పక్కన రాసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఏ అనే పాయింట్ బ్రెయిన్లో రన్ అవ్వట్లేదు. సో సమ్ వాట్ జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏబి అనే XY వాల్యూలు ఇచ్చి ఏబి వాల్యూలు అడిగాడు. రియల్ కాస్ట్ మనం ఎప్పుడు కనిపెట్టిన ఏం కనబడుతుంది, X వాల్యూ Y వాల్యూలు కనపెడతాం. సో X వాల్యూలు Y వాల్యూలు ఇచ్చేసి మనకి ఏబి అడగడం వల్ల సమ్ వాట్ వీఆర్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ హియర్. సో ఫోకసింగ్ ఆన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఏం అడుగుతున్నారు మీద ఫోకస్ చేయండి. డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ నాలా మీరు చేయొద్దు, చెక్ చేసుకోండి జస్ట్ చాలు. సో క్లియర్ కట్ గా రాసుకుంటే సమ్ చాలా ఈజియెస్ట్. ఇక్కడ చూడండి ఎంత ఈజీ తేలుతుందా. అదే ఇందాక చేసినది ఇంకా వస్తూనే ఉంది. సమ్ వాట్ లార్జర్ అంటే టైం వేస్ట్. మనం తప్పు చేస్తే ఫస్ట్ థింగ్ ఆన్సర్ తప్పవడమే కాదు, టైం వేస్ట్ అయిపోతుంది. సో టైం వేస్ట్ అయిపోయిందంటే మాత్రం మీరు చేయాల్సిన ఇంకో 2 సమ్స్ మిస్ అయిపోతాయి. సో బీ కాషియస్. ఇవన్నీ మరి ఎలా వస్తాయంటే బీ ప్రాక్టీస్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అంత ఎక్కువ మనం ఎక్కడైతే తప్పులు చేస్తున్నాం, ఎక్కడ సింబల్ తప్పులు చేస్తున్నాం, లేదా సమ్ వాట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం తప్పులు చేస్తున్నాం అన్న మీ మిస్టేక్ మీకు అర్థమైతే దెన్ యూ కెన్ డూ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ క్విక్లీ. సో చెక్ చేయండి. ఇఫ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ax plus by equal to 2, bx plus y equal to 5 or 4, 6, then అంటే మనకి ఏమి ఇచ్చాడు, x y ఇచ్చాడు. x equal to 4, y equal to 6. సో x ప్లస్ లో a 4, y ప్లస్ లో 6, x ప్లస్ లో 4, y ప్లస్ లో 6. 4a ప్లస్ 6b ఈక్వల్ టు 2, 4b ప్లస్ 6 ఈక్వల్ టు 5. చూడండి 4b ప్లస్ 6 ఈక్వల్ టు 5. సో ఇప్పుడు దీని ఏం చేసాం, 6 అంటే పక్కకి తీసుకెళ్ళాం. 5 - 6 అంటే -1. సో b ఈక్వల్ టు -1/4. మన b వాల్యూ అడుగుంటే ఆన్సర్ ఎప్పుడైతే వెళ్ళిపోయింది, బట్ b వాల్యూ అడగలేదు, ఏ వాల్యూ అడిగాడు. సో ఇది పట్టుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ లో రీప్లేస్ చేసాం. b ఈక్వల్ టు -4 అనేది ఎందులో రీప్లేస్ చేసాం, ఫస్ట్ ఈక్వేషన్ లో. సో 4a అలా ఉంది ప్లస్ 6, b అంటే -1/4 ఈక్వల్ టు 2. సో 4a ప్లస్ మైనస్ 6 × 1 6/4. 2 టేబుల్ దగ్గర చేస్తే 3/2 ఈక్వల్ టు 2. సో ఇటు పక్కన -3/2 వెళ్తే +2/2 కదా. సో 4a ప్లస్ 2 ప్లస్ 3/2. సో ఎల్సిఎం తీసుకుంటే కింద ఏమీ లేదంటే 1 అన్నట్టు. 1 2 = 2, కింద 2 తో చేస్తాం కదా, పైన కూడా 2 2 2 = 4 ప్లస్ 3 అంటే 7/2 వస్తుంది. ఫ్రమ్ ఎల్సిఎం, ఇదంతా ఎల్సిఎం అమ్మ. 7/2. ఇక్కడ 4a కదా, 4 ఇంటూ చేస్తుంది, దీంతో బై చేయాలి 1/4. సో ఇక్కడ ఇంటూ కాబట్టి ఇక్కడ డివిజన్ చేస్తుంది 1/4. 7 × 1 7, 2 × 4 8. 7/8 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా 2019లో అడిగింది. బట్ సేమ్ ఇందాక మోడల్, ఇందాక 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒకే ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ -1 -2 ఆర్ ద 2 zeros ఆఫ్ ఏ పాలినోమియల్. ఇది గుర్తుపెట్టుకోండి, 2 zeros ఆఫ్ ఏ పాలినోమియల్. 2x³ + ax² + bx - 2. దెన్ a, b వాల్యూ కావాలి. ఇక్కడ ఇందాక చూడండి ఈక్వేషన్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చాడు, ఇప్పుడు ఈక్వల్ ఇజ్ ఈక్వల్ టు ఏం ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, 2x³ + 2x³ + ax² + bx - 2 బహుపది యొక్క శూన్యములు. అంటే బహుపది యొక్క 2 శూన్యములు -1, -2 అయితే a, b ఏమవుతుంది. సో ఇప్పుడు ఇలా ఎలా చేయాలి సార్ అంటే, ఆప్షన్ ఏ చూడండి 1, 2, b -5, 1. ఆప్షన్ ఏ 1, 2, b 5, 1, c 3, 2, d 2, -1. సో ఇది స్టూడెంట్స్ ఫస్ట్ చూడండి ఇచ్చింది 2x³ + ax² + bx - 2. మనకి ఇక్కడ అన్నోన్స్ ఏంటంటే 2 అన్నోన్స్ ఉన్నాయి, మనకు 2 ఈక్వేషన్స్ కావాలి. ఎలా వస్తాయి సార్ అంటే, ఫస్ట్ -1 ఇచ్చాడా, 0 వాల్యూ అంటే -1 ఈ ఈక్వేషన్ వేస్తే మనకు వాల్యూ ఏమవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. -2 వేస్తే -2x + వేస్తే వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆ రెండింటిని బట్టి మనం 2 ఈక్వేషన్ తెచ్చుకోవచ్చు. 2 శూన్యాలు అన్నాడు కదా, సో -1 కానీ ఈ ఈక్వేషన్ లో వేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఆడే చెప్పాడు 0 వస్తుందని. సో చూడండి ఇప్పుడు 2 ప్లేస్ లో ఫస్ట్ -1 వేస్తున్నాను. -2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి 2 × -1³ అంటే -1 క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, -1. సో -1 × 2 ఇది -2 ప్లస్ a, ఎందుకు -1² అంటే 1. సో ప్లస్ × -b -2 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ చూడండి a + b ఈక్వల్ టు ఇది -2 ఇది -2 అంటే -4, అటు వెళ్తే +4. సో ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఏం వేయాలి, -2 2 of -2³ + a of -2² + b of -2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి 2 of -2 అంటే ఎంత, 2 of -2 హోల్ క్యూబ్ కాబట్టి మైనస్ కన్ఫర్మ్ గా వస్తుంది. 2³ అంటే 8 వస్తుంది. 2 2 = 4, 4 2 = 8. సో -8 వస్తుంది వాల్యూ. -8 × 2 అంటే -16 సో ప్లస్ a -2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి స్క్వేర్ కాబట్టి ప్లస్ వస్తుంది. 2² కాబట్టి 4a -2b -2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది చూడండి,
4a minus 2b equal to ఈ -2 minus 16 minus 2 అవుతుంది -18 అటు వెళ్తే +18. సార్ ఇప్పుడు చూడండి సార్ ఈక్వేషన్ a minus b equal to 4 ఇక్కడ 4a minus 2b equal to 18. సో మన క్యాన్సిలేషన్ జరగాలి అనుకుంటే ఏం చేయాలి సార్? ఎందాకంటే పైన కింద చేసాం, ఇప్పుడు ఓన్లీ ఒకటి చేస్తే చాలు. ఈ ఈక్వేషన్ ని ఇంటూ 4 తో కానీ అదర్వైజ్ 2 తో కానీ చేయండి. నేను 2 తో చేస్తున్నాను. సో 2 తో చేస్తే 2a minus 2b equal to 4. సారీ వెయిట్ మనం ఇంటూ చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ పైన రాసేసుకుందాం. 4a minus 2b equal to 18. ఇప్పుడు 2 తో ఇంటూ చేస్తే 2a minus 2b equal to 8. చూడండి 2 into a 2a minus 2 into b 2b 4 into 2 8. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే మైనస్ చేయాలి. సార్ ఎందుకు సార్ మైనస్ అంటే ఎడిషన్ చేస్తే ఈ రెండు యాడ్ అయిపోతుంది. సో మైనస్ చేస్తే ఈ ప్లస్ 2a కాబట్టి మైనస్ 2a, ఇది మైనస్ కాబట్టి ప్లస్ కాబట్టి మైనస్. 4a 2a తీస్తే 2a ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్. 18 8 తీస్తే 10. సో a ఈక్వల్ టు 10/2 5. a ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5. ఈ ఆప్షన్స్ లో 5 అన్న చెక్ చేయండి. ఓన్లీ 1 is there. సో ఆప్షన్ b is the right answer. మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ గాయ్స్, చెక్ ఇట్ వన్స్. చూడండి ఇచ్చిన ఈక్వేషన్ ని తీసుకున్నాం, 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు కాబట్టి ఆ వాల్యూ మనకి వేస్తే ఈక్వల్ టు 0 వస్తుంది. సో అలా a minus b ఈక్వల్ టు 4 ఒకటి వచ్చింది. ఇంకో ఈక్వేషన్ ఏంటి 4a minus 2b ఈక్వల్ టు 18 వచ్చింది. మనం ప్రీవియస్ సమ్స్ లో ఏం చేస్తామంటే పైన కింద ఒకే నెంబర్ తో చేసాం, ఎందుకంటే అక్కడ 2 ఇక్కడ 4 ఉంది కాబట్టి. బట్ ఇక్కడ ఏం లేదు, 1 ఉంది పైన. సో అందుకే నేను ఏం చేశాను, ఇంటూ 2 తో చేశాను. ఈ ఈక్వేషన్ పైన రాసుకున్నాను. ఈ ఈక్వేషన్ 2a minus 2b ఈక్వల్ టు 8. సార్ ఇది ఎందుకు సార్ పైన రాశారు? అది పైన రాయకుండా చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ సమ్ వాట్ ఎక్కడ మీరు సింబల్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి కింద రాశాను. సో ఇప్పుడు చూడండి కింద రాయలేదు అనుకో, 2a minus 2b ఈక్వల్ టు 8. 4a minus 2b ఈక్వల్ టు 18. ఇప్పుడు ఏం చేస్తాం, వీటిని మైనస్ చేస్తాం. ఇప్పుడు ప్లస్ 4a కస్తే ఏమవుద్ది, -4a, ఇది ప్లస్ ఇది మైనస్, ఈ రెండు క్యాన్సిల్. ప్లస్ 2 లో మైనస్ చూస్తే -2a ఈక్వల్ టు -10. a ఈక్వల్ టు -10/-2 ఈక్వల్ టు 5. ఎలా చేసినా మీకు అదే వస్తుందమ్మా. బట్ ఇక్కడ ఏంటంటే మైనస్ సింబల్ వచ్చి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి పెద్దది పైన చిన్నది కింద రాశాను. ఇస్ ఇట్ ఓకే గైస్? ప్లీజ్ నోట్ ఇట్. 6 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? క్రింది వాటిలో ఏది వర్గ సమీకరణము? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగా మనకు గుర్తురావాల్సింది ఏంటి? క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ ఎంత? 2. సో పవర్ ఎంత ఉండాలి? హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. ఒకటి ఉంటే లీనియర్, రెండు ఉంటే క్వాడ్రాటిక్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఏ ఇచ్చాడు, x³ - 4x² - x + 1 = x - 2 హోల్ క్యూబ్ ఇచ్చాడు. అండ్ రెండోది x² - 2x = -x 3 - x x - 2 × x + 1 = x - 1 × x + 2. సార్ ఇలా ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి సార్? ఫైనల్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. సో ఇలాంటి ఆప్షన్ ఇచ్చే నేనైతే ఏం చేస్తానంటే, సో చెక్ ఇట్ వన్స్ మొత్తం అన్ని టైమ్స్ చేయొద్దు. ఫస్ట్ టైం చూడండి x × x x² కాదు x × x అండ్ రిమైనింగ్ మీరు ఏది చేసినా x లోనే వస్తుంది. సో ఆ ఆప్షన్ మనం వెళ్ళాల్సిన పని లేదు, అది అలానే ఉంచండి. ఇక్కడ చూడండి x × x x². సో బోత్ సైడ్స్ కూడా x² కాదు. సో ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, బోత్ సైడ్స్ x² కాబట్టి దే ఆర్ క్యాన్సిలింగ్ ఈచ్ అదర్. ఇఫ్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా అటు పక్కన ఇది పట్టుకున్న +x² వస్తే -x², అవునా కాదు? సో ఈ బోత్ ఆర్ క్యాన్సిలింగ్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఖచ్చితంగా x² అనేది ఈక్వేషన్ లో ఉండదు. మళ్ళీ చూడండి చెప్తున్నాను, ఎందుకంటే x × x చేస్తే x² వచ్చింది. నెక్స్ట్ x × 1 1x 2x x వస్తాయి. సో వాటి వల్ల యూజ్ లేదు. మనకు కావాల్సింది ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ మాత్రమే చెక్ చేసుకోవాలి. x², ఇక్కడ కూడా +x² ఉంది. రెండు కూడా x², రెండు సింబల్స్ కూడా సేమ్ కాబట్టి దే ఆర్ క్యాన్సిలింగ్ ఈచ్ అదర్. ఎలా సార్ అంటే ఇక్కడ రిమైనింగ్ ఈక్వేషన్ అంతా నీటి తెచ్చుకున్నా x² - x² క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఇప్పుడు అలాగే పై ఆప్షన్ చూడండి, x² - 2x ఉంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ x². ఇక్కడ చూడండి -x × 3 అంటే -3x, అది వదిలేయండి. మైనస్ ప్లస్ x². సో హియర్ ఆల్సో బోత్ ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. బట్ హియర్ ఇక్కడ చెక్ చేయండి, x³ ఉంది, ఇక్కడ x - 2 హోల్ క్యూబ్ ఉంది. సో ఇదేంటి, a - b హోల్ క్యూబా కాదా? a - b హోల్ క్యూబ్ ఫార్మ్ ఏంటి, a³ - b³ Is it right? Otherwise, okay, fine. 3ab²
3b 3a square b 3a అంతేనా square b. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 3ab. అలా మీకు కావాలంటే ఈ ఫార్ములా ఎలా రీప్లేస్ చేస్తారంటే ఈజియెస్ట్ వేలో అది అదే కదా అడిగాను. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసా లేదా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇదే కదా ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో ఇప్పుడు ఇదే ప్లస్ లో a మైనస్ బి అంటే a ప్లస్ ఉంచండి, మైనస్ బి పెట్టండి. చూడండి ఏ ప్లస్ మైనస్ మైనసా కదా అంటే ఈ ఫార్ములా నథింగ్ బట్ ఏంది a మైనస్ బి హోల్ క్యూబ్ ని a ప్లస్ మైనస్ బి రాసుకున్నాం. అంటే ఇప్పుడు b ప్లస్ a రీప్లేస్ చేయాలి, మైనస్ b పెట్టాలి. సో a క్యూబ్ కాబట్టి a క్యూబ్ అలానే ఉంటుంది ప్లస్ మైనస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ b ప్లస్ 3a మైనస్ b స్క్వేర్. సో a క్యూబ్ అలానే ఉంటుంది మైనస్ b క్యూబ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది మైనస్ వస్తుంది, మైనస్ b క్యూబ్. ఇక్కడ చూడండి ప్లస్ 3a స్క్వేర్ మైనస్ b ప్లస్ మైనస్ మైనస్ 3a స్క్వేర్ b. ఇక్కడ మాత్రం ప్లస్ వస్తుంది 3a స్క్వేర్ b 3ab స్క్వేర్. ఇది ఎలా అంటే సార్ ఇక్కడ b స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అయిపోతుంది 3ab స్క్వేర్. సో చూడండి సరిగ్గా అబ్జర్వ్ చేసిన ఫార్ములా మనం b దగ్గర పెట్టాం అండ్ రెండోది ఇక్కడ సింగిల్ b వచ్చినప్పుడు పెట్టాం మైనస్. సో అకార్డింగ్ టు దట్ ఈ ఫార్ములా అందులో రీప్లేస్ చేయండి. సో x ప్లస్ లో ఏముంది మనకి 2 ఉంది, a ప్లస్ లో ఏముంది మనకి x ఉంది. సో ఇట్ ఈస్ x క్యూబ్ మైనస్ 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3a స్క్వేర్ అంటే x స్క్వేర్ కదా ఇంటూ 2 ప్లస్ 3x 2 స్క్వేర్. సో ఫైనల్గా ఏమొస్తుందంటే a క్యూబ్ మైనస్ 8 x క్యూబ్ మైనస్ 8 మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ 12a 12x సారీ 12x. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం నేను రాసుకొచ్చి x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ ప్లస్ x క్యూబ్ ప్లస్ x క్యూబ్ అవునా కాదా? రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు క్యూబ్స్ అనేవి క్యాన్సిలింగ్ ఈచ్ అదర్. మరి ఏం మిగిలేదు సార్ 4x మైనస్ 4x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్. సార్ మీరు అన్నట్టు రెండింటికి సింబల్స్ సేమ్ కదా, సింబల్స్ సేమే బట్ దీని వాల్యూ ఎంత -4, దీని వాల్యూ -6. ఈ -6 చూడు వస్తే +6 -4 + 6 అంటే +2x స్క్వేర్. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఏం మిగులుతుంది x స్క్వేర్ అనేది మిగులుతుంది. సో ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే స్టూడెంట్స్, వీటిని మనం షార్ట్ గా చెక్ చేసుకోవాలంటే ఇదే ఈజియెస్ట్ కేస్. లేదంటే మీరు ప్రతి సమ్ ని చెక్ చేసుకెళ్ళాలి. బట్ ఇది ఆప్షన్ ఏ రైట్ ఇచ్చారు కాబట్టి మనం చెక్ చేసుకుంటే ఇక్కడే తెలిసిపోతుంది. బట్ రిమైనింగ్ రెండు అవుతాయి కదా తెలియాలి కదా మనకి. సో సమ్ వాట్ లైక్ దిస్ ఇలా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ x చేస్తే x స్క్వేర్, ఇక్కడ x చేస్తే x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి, ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ కూడా చేస్తే క్యాన్సిల్ అయ్యాయి. బట్ దీనికి ఎందుకు సార్ మీరు అలా వాడలేదు అంటే మధ్యలో స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనం చెప్పగలం. బట్ ఇక్కడ మధ్యలో వచ్చే స్క్వేర్ దీనికి ఈక్వల్ కదా మనం చెప్పాలి కాబట్టి ఫార్ములాలో వేసుకొని తెచ్చాం. ఫార్ములా కూడా మనకు ఒకటి గుర్తుంటే చాలు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. చూడండి ఫస్ట్ a క్యూబ్ ఇచ్చాడు, b క్యూబ్ ఇచ్చాడు, 3 ముందు పెట్టి a స్క్వేర్ b అంటే ఒకదాని స్క్వేర్ b⁴1 అంటే 3 వస్తుందా లేదా ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ 3ab స్క్వేర్, అక్కడ b స్క్వేర్ ఇక్కడ ఇచ్చిన స్క్వేర్ కి నెక్స్ట్ తప్పించి ఇక్కడ ఇస్తున్నాడు అంతే. మైనస్ అనేది ఇలా రీప్లేస్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఫార్ములాస్. ఇస్ ఇట్ ఓకే గైస్? ప్లీజ్ నోట్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఓకే స్టూడెంట్స్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ హియర్. దీంతో 2019 ప్రాబ్లమ్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ సెషన్ లో మనం 2018 సమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.